జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ బిట్స్ ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వన్, పీఎం గతిశక్తి పోర్టల్ను ప్రైవేట్ రంగానికి ఏ తేదీన ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ సి 2025 అక్టోబర్. పీఎం గతిశక్తి ఎప్పుడు ప్రారంభించబడింది? ఆన్సర్ ఆప్షన్ ఏ 2021 అక్టోబర్ 13. ఎక్సర్సైజ్ అస్ట్రా హింద్ 2025లో పాల్గొనడానికి భారత సైన్యం ఏ దేశానికి వెళ్ళింది? ఆన్సర్ ఆప్షన్ సి ఆస్ట్రేలియా. భారతదేశం మరియు రిపబ్లిక్ ఆఫ్ కొరియా మధ్య జరిగిన విన్యాసాలలో పాల్గొన్న భారత నౌకాదళ నౌక ఐఎన్ఎస్ ఏది? ఆన్సర్ ఆప్షన్ సి ఐఎన్ఎస్ సహ్యాద్రి. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ IUCN ప్రకారం గ్రీన్ సీ తాబేలు చెలోనియా మైడాస్ ప్రస్తుత రెడ్ లిస్ట్ స్థితి ఏమిటి? అతి తక్కువ ఆందోళన, అంతరించిపోతున్న, తీవ్రంగా అంతరించిపోతున్న, దుర్బలమైనది. ఆన్సర్ ఆప్షన్ ఏ అతి తక్కువ ఆందోళన. ఇటీవల ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ IUCN విజయవంతమైన పరిరక్షణ ప్రయత్నాల కారణంగా గ్రీన్ సీ తాబేలు అంతరించిపోతున్న స్థితి నుండి అత్యల్ప ఆందోళనకి తరలించబడింది. ప్రపంచవ్యాప్తంగా ఉష్ణమండల మరియు ఉప ఉష్ణమండల జలాల్లో కనిపించే అతిపెద్ద గట్టి పెంకు కలిగిన సముద్ర తాబేలు ఇది. సెప్టెంబర్లో ఆహార ద్రవ్యోల్బణం ఎంత శాతానికి చేరింది? ఆన్సర్ ఆప్షన్ డి -2.35%. ముడి చమురును విఘటనపరిచినప్పుడు ఉత్పత్తి అయ్యే వాయువు ఏది? CNG, LPG అండ్ CNG, LPG, NO2. ఆన్సర్ ఆప్షన్ 3 బి మాత్రమే, LPG. సుగమ్య భారత్ యాప్ ఏ ప్రచారం కింద ప్రారంభించబడింది? ఆన్సర్ యాక్సెసిబుల్ ఇండియా క్యాంపెయిన్. నీలగిరి కొండల్లో ఎత్తైన శిఖరం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి దొడబెట్ట. నీలగిరి కొండల్లో అత్యంత ఎత్తైన శిఖరం దొడబెట్ట. ఇది తమిళనాడులోని ఊటీకి సమీపంలో ఉంది. దీని ఎత్తు సముద్ర మట్టానికి సుమారు 2637 మీటర్లు, 8652 అడుగులు. డెజర్ట్ ఆఫ్ ఫ్లోరిడో సంభవించే అటకామా ఎడారి ఏ దేశంలో ఉంది? డెజర్ట్ ఆఫ్ ఫ్లోరిడో సంభవించే అటకామా ఎడారి ఏ దేశంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ బి చిలీ. చిలీలోని అటకామా ఎడారిలో అరుదైన శీతాకాల వర్షాలు డెజర్ట్ ఆఫ్ ఫ్లోరిడో లేదా పుష్పించే ఎడారి దృగ్విషయాన్ని ప్రేరేపిస్తాయి. ఉత్తర చిలీలోని అటకామా ఎడారి ప్రపంచంలోనే అత్యంత పొడిగా ఉండే ధృవేతర ఎడారి. ఇది పసిఫిక్ మహాసముద్రం మరియు పర్వతాల మధ్య ఉంది. ఇది దాదాపు 1000 నుంచి 1100 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది. మణిపూర్ గ్లోబల్ బయర్స్ అండ్ సెల్లర్స్ సమ్మిట్ 2025 యొక్క థీమ్ ఏమిటి? మణిపూర్ గ్లోబల్ బయర్స్ అండ్ సెల్లర్స్ సమ్మిట్ 2025 థీమ్ సరిహద్దులు లేకుండా వ్యాపారం. ఇటీవల నివేదిక ప్రకారం 2024-25లో అత్యధిక మైక్రో ఫైనాన్స్ రుణ డిఫాల్ట్ను నమోదు చేసిన రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి బీహార్. భారత ప్రభుత్వం ఇటీవల దీపికా పదుకొనెను ఏ పదవికి నియమించింది? విద్యా రాయబారి, మహిళా సాధికారత రాయబారి, మానసిక ఆరోగ్య రాయబారి, స్వచ్ఛ భారత్ బ్రాండ్ అంబాసిడర్. ఆన్సర్ ఆప్షన్ సి మానసిక ఆరోగ్య రాయబారి. సఫోనికేషన్ అనగా ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి సబ్బులను తయారు చేసే ప్రక్రియ. భారతదేశంలో సిద్ధి గిరిజన సమాజం ఏ రాష్ట్రాల్లో ఎక్కువగా కనిపిస్తుంది?
సిద్ధి గిరిజన సమాజం ఏ రాష్ట్రాల్లో ఎక్కువగా కనిపిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ. ఇటీవల భారత రాష్ట్రపతి సిద్ధి కమ్యూనిటీ 72% కంటే ఎక్కువ అక్షరాస్యత రేటును సాధించినందుకు వారిని ముఖ్యంగా దుర్బల గిరిజన సమూహం పీవీటీజీగా ప్రశంసించారు. సిద్ధి సమాజం అనేది ఆఫ్రికాలోని బంటు ప్రజల నుండి ఉద్భవించిన ఇండో ఆఫ్రికన్ గిరిజన సమూహం. వారు మొదట 7వ శతాబ్దంలో అరబ్ వ్యాపారులతో భారతదేశానికి వచ్చారు మరియు ప్రధానంగా గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక మరియు తెలంగాణలో కనిపిస్తారు. ఈ సమాజం షెడ్యూల్ తెగ ఎస్టీగా వర్గీకరించబడింది. వారి ప్రధాన వృత్తులు అటవీ ఉత్పత్తులను సేకరించడం మరియు శ్రమ. అండర్సీ కేబుల్ ప్రాజెక్ట్ వాటర్వర్త్ కోసం ల్యాండింగ్ సెట్లుగా మెటా ప్లాట్ఫామ్స్ భారతదేశంలోని ఏ నగరాలను ఎంపిక చేసింది? ఆన్సర్ ఆప్షన్ బి ముంబై మరియు విశాఖపట్నం. ఇటీవల వార్తల్లో కనిపించిన ఖరస్రోతా నది ఏ నదికి ఉపనది? వార్తల్లో కనిపించిన ఖరస్రోతా నది ఏ నదికి ఉపనది? ఆన్సర్ ఆప్షన్ బి బ్రాహ్మణి నది. ఖరస్రోతా నది ఒడిశాలో తూర్పు వైపు ప్రవహించే బ్రాహ్మణి నదికి ఉపనది. ఈ నది కియోంఝర్ జిల్లాలోని తూర్పు కనుమల నుండి ఉద్భవించింది. జాజ్పూర్ మరియు కేంద్రపారా జిల్లాల గుండా ప్రవహించి బంగాళాఖాతానికి దగ్గరగా ఉన్న ధమ్రా నది ముఖద్వారం సమీపంలో బ్రాహ్మణి నదిలో కలుస్తుంది. ఈ నది ఉప్పునీటి మొసళ్లకు ప్రసిద్ధి చెందిన పర్యావరణపరంగా సున్నితమైన మడ అడవుల ప్రాంతం గుండా ప్రవహిస్తుంది. ఇటీవల ఈ నదిలో మొసలి దాడిలో ఒక మహిళ మరణించినందున ఈ నది వార్తల్లో నిలిచింది. హరిశ్చంద్ర కొండలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? మహారాష్ట్ర, గుజరాత్, ఛత్తీస్గఢ్, అస్సాం. ఆన్సర్ ఆప్షన్ 1 మహారాష్ట్ర. 68వ కామన్వెల్త్ పార్లమెంటరీ సమావేశం ఏ దేశంలో జరగనుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ బార్బడోస్. పునరుత్పాదక ఇంధన వనరు ఏది? ఆప్షన్ ఏ పెట్రోల్, ఆప్షన్ బి బొగ్గు, ఆప్షన్ సి సహజ వాయువు, ఆప్షన్ డి బయోమాస్. Comment your answer. Follow for more videos.